హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు మనం ఒక మంచి రోటి పచ్చడి చేసుకుందామండి. రోటి పచ్చడి అంటే రోట్లో చేయట్లేదండి. రోటి పచ్చడే కానీ మనకి రోలు అవి ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి మిక్సీలో వేసుకుందాము. అలాగే ఈ పక్కన ఈ సొరకాయ ముక్కలు అవి ఉడికిస్తున్నాను. పాపాయి కారంగా తినలేదు కాబట్టి తన కోసం అని చెప్పి అలా ఉడికిస్తున్నాను. ఇదిగోండి మనం పచ్చడి చేసుకునేది సొరకాయ అనమాట. సొరకాయ తొక్కల పచ్చడి. చాలా బాగుంటుందండి. తొక్కలు, గింజలు వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది చేస్తారు కామెంట్లో తెలియచేయండి. అయితే కొన్ని ముక్కలు వేసుకున్నాను. అలాగే తొక్కలు కూడా ఉన్నాయి కదా! మన సొరకాయ మన పులుసులోకి పెట్టుకునేటప్పుడు తొక్కలన్నీ చేసేస్తాం కదా! ఆ తొక్కలు వేస్ట్ చేయకుండా పచ్చట్లో వేసి చేసేస్తాననమాట. చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్ ఉంటుంది. అచ్చంగా తొక్కలతో కూడా చేసుకోవచ్చు. నేను కొన్ని ముక్కలు కూడా ఉన్నాయని చెప్పి కొన్ని ముక్కలు కూడా వేసి చేస్తున్నాననమాట. ముందుగా ఈ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి మాత్రం చేయకండి. దీనికి కావాల్సినవి తొక్కలు, మొక్కలు, గింజలు, అలాగే పండు మిరపకాయలు వేసుకున్నానండి, చింతపండు, కొంచెం బెల్లం. ఇవన్నీ కూడా ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో వేసేసుకోండి. కొంచెం ముదురు గింజలు లాంటివి ఉంటాయి చూసారు, ఆ గింజలు మామూలుగా కూరల్లో బాగుండదు. ఇలా పచ్చడి చేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి అవి వేస్ట్ చేయకుండా. అయితే దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలు వేసుకుని చేసుకోవచ్చు. నేనైతే పండు మిరపకాయలు వేసి చేస్తున్నానండి. మన మిరపకాయల్లో కొంచెం పండు ఉంటాయి కదా మిరప్పళ్ళు, ఆ మిరప్పళ్ళు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. దీంట్లో మనం పులుపు వేస్తాం కాబట్టి పులుపు తగ్గట్టుగా కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఆ వేసిన పులుపుకి ఆ చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ దీంట్లో ఆయిల్లో వేసేసుకున్నాం కదండి. కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి. అది మగ్గుతుందనమాట. అన్నీ కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చండి. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు అలాగే పండుమిరపకాయలు మిరప్పళ్ళతో కాకుండా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి అంటే కనుక పోపు పెట్టేటప్పుడు పోపులో ఎండుమిరపకాయలు వేయించుకుని చేసుకోవాలి. ఆ రుచి వేరే ఉంటుంది. ఎండుమిరపకాయలు వేయించుకుని చేసిన రుచి వేరే ఉంటుంది. ఈ పళ్ళతోటి చేసిన మిరప్పళ్ళతో చేసిన రుచి వేరే ఉంటుందన్నమాట. ఈ రుచి చాలా చాలా బాగుంటుందండి. దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది. అన్ని రకాలుగాను చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కాబట్టి దాంతో పళ్ళు మిరపకాయలతోటి చేసేస్తున్నాననమాట. ఈ కారం ఎక్కువగా ఉన్నాయండి ఈ మిరప్పళ్ళు. అందుకని నాకు సరిపడా వేసుకున్నా. ఇదిగోండి ఇట్లా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుందనమాట చక్కగాను. తొక్కలు కూడా మగ్గిపోతుంది. చూసారా? చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుంటే తొక్కలు తరిగేసుకోండి. లేదు అంటే గనుక ఇలా ముక్కలతో ఉంచేసుకునైనా సరే వేసేసుకోవచ్చు. నేనైతే పెద్దగానే ఉంచేసుకుని వేసేసుకున్నాను. ఇది మళ్ళీ ఇంకొకసారి కదిపేసుకున్నాం కదా! మూత పెడదామండి. ఇంకా ఉడకలేదు, మూత పెడదాము. ఇదిగోండి లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలని చెప్పి చూపిస్తున్నాననమాట. హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా మాడిపోతుంది, ఉడకదనమాట. ఇప్పుడు మనం ఈ పక్కన ఈ పచ్చట్లోకి పోపు కావాలి కదా! ఆ పోపయితే వేయించేసుకుందామండి. ఈ అవతల పెద్ద పొయ్యేమో చిన్నగా మండుతుంది. చాలా చిన్నగా మండుతుందనమాట. చిన్నగా, పెద్దగా 3 రకాలుగా వస్తుంది ఫ్లేమ్ అనమాట. ఈ ఈ 2 మాత్రం ఒకటి హైలో ఉంటుంది కానీ, లో ఫ్లేమ్ పెట్టినా కూడా కొంచెం హైగానే మండుతుందండి. అలా ఉంటాయన్నమాట. చిన్న చిన్నవి పెడితే తొందరగా మాడిపోతాయి. తొందరగా హీట్ ఎక్కిపోతుంది. చాలా తొందరగా హీట్ ఎక్కుతుంది. ఈ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అంతకుముందు దీంట్లో పోపులవి పెట్టుకున్నానులెండి. అది ఉంది కాబట్టి ఆ చిన్న ప్యాను దాంట్లోనే వేయించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, కొంచెం ధనియాలు వేసేసుకుని వేయించేసుకోండి. ధనియాలు ఆప్షనల్. ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. కానీ వేసుకుంటేనే దాని యొక్క రుచి అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత బాగా వేగిపోవాలండి. పోపు వేగిన తర్వాత చివరిలో ఒకటి వేద్దాము. అది కూడా చూపిస్తాను మీకు నేను. మనకి కాల్షియం కావాలి కదా! అందుకని కాల్షియం కోసం అని చెప్పి నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు కాదండి, నువ్వుల పప్పు. తెల్ల నువ్వుపప్పు అనమాట. ఇది ఒక టేబుల్ స్పూను నువ్వుపప్పు వేసుకుని చేసుకున్నారే అనుకోండి, ఈ పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో అండి. రుచి అద్భుతంగా ఉంటుందనమాట. తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందనమాట. అంత బావుంటుంది. చూసారా? మనం ఏది వేస్ట్ అనేది చేయకుండా చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. మీకు ఇంకొకటి చెప్తానండి. అయితే ఈ ఈ తొక్కలనేది బియ్య తొక్కల పచ్చడి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చేసుకునే ఉంటారు. చేసుకోకపోతే కామెంట్‌లో అడగండి. అది కూడా చేస్తాను నేను.
అయితే అరటి తొక్కలు కూడా చాలా బాగుంటుందండి. అరటి తొక్కల పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా? లేత అరటికాయలు తొక్క తీసేసి అవి చక్కగా లోపల గుజ్జు కూర వండేసుకుని పైన తొక్క వేస్ట్ చేసుకోకర్లేకుండా దాంతో కూడా పచ్చడి చేసుకుంటేనండి సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పోపు అంతా వేగిపోయిందండి. వేగిన తర్వాత నేను లాస్ట్లో వేసాను, ఇంగువ వేసాను అనమాట. పోపు వేగిన తర్వాత ఆపేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంగువ వేసుకోండి. వేడివేడిగా దాంట్లో మీద వేసేసుకుంటే మాడిపోతుంది, అంత రుచిగా ఉండదన్నమాట ఎక్కువ వేడిలో వేసేసుకుంటే. నేనైతే అలా వేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట మనది చక్కగాను. చూసారా ఇక్కడ నొక్కి చూపిస్తున్నాను నేను. తొక్క ఉడికిపోయింది, ముక్క కూడా ఉడికిపోయింది. అంటే మరీ మెత్తగా మనం కూర వండుకునే అంత మెత్తగా అవసరం లేదండి. మామూలుగా ఒక మాదిరిగా ఉడికితే సరిపోతుందనమాట. 90% ఉడికిపోతే సరిపోతుంది. మిగిలింది మనకి కొంచెం మిక్సీలో వేసుకుంటే మరీ పేస్ట్గా కాకుండా చిన్న బరక ఉంటే బాగుంటుందన్నమాట పచ్చడి చేసుకునేటప్పుడు. స్టవ్ అయితే నేను ఆపేసుకుంటున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. పోపు చల్లగా అవ్వాలి. అలాగే మనం ఆ తొక్కలు కూడా ఉడికించుకున్నాం కదా, వేయించుకున్నాం కదా, అది కూడా చల్లగా అవ్వాలి. అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాము. మీరు గమనించారో లేదో అన్నిట్లోనూ చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకున్నానండి. ఎందుకంటే మన పచ్చడిలో పచ్చడి ఇవన్నీ ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెమే వేసుకున్నాను. పోపు వేసినప్పుడు కూడా కొద్దిగా ఆయిల్తోటే మన పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. చాలా చాలా రుచిగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. మీకు కారాలు, ఉప్పులు మీకు నచ్చినంత, మీకు తగినంతగా చూసుకుని వేసుకోండి. నాకెంత కావాలో అంత చూసుకుని వేసుకున్నాను అనమాట. పచ్చడి అయితే మిక్సీలో వేసేసుకున్నాను, నలిగిపోయింది. దీంట్లో ఇంకా పైన పోపు అది ఏమీ ఇంక నేను పెట్టనండి. మీకు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఇంత ఆయిల్ పెట్టేసుకుని కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేయించేసుకుని పైన ఇలా వేసేసుకోండి. అందంగా ఉంటుంది. నాకు అవేమీ అవసరం లేదు, అందం అక్కర్లేదు. హెల్త్ ముఖ్యం కాబట్టి నేను ఇంక పైన ఏమీ పోపు పెట్టను. ఆ పోపు అంతా మిక్సీలో వేసేసుకుని నలిగించేసుకున్నాను. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. టేస్ట్ కూడా చేశాను. అత్యద్భుతంగా ఉందన్నమాట. హెల్తీ చట్నీ, రోటి పచ్చడి అనమాట. తొక్క పచ్చడి అద్భుత అనమాట. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.